హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ డిమాండ్ పెరిగినటువంటి టీటీసీ ఓకేనా. మీరు టీచర్ జాబ్ చేయాలనుకుంటే డీసెట్ నోటిఫికేషన్ 2024 రిలీజ్ అయింది. ఆన్లైన్లో అప్లై చేయడానికి మే 8 లాస్ట్ డేట్ ఓకేనా. అయితే ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసి 2024లో మే 24 లాస్ట్ డేట్ కూడా మనకున్నది. మే 30 రోజు మనకి ర్యాంకులు అనౌన్స్మెంట్లు చేయడము ఓకేనా. ఆ తర్వాత ఏది ఏమైనా మనకి ఆన్లైన్ కౌన్సిలింగ్ కూడా జూన్లోనే స్టార్ట్ అవుతుంది. జూన్ 6కి స్టార్ట్ అవుతుంది. ఇక మనకి క్లాసెస్ అనేది జూన్ 20కి స్టార్ట్ కాబోతున్నాయి. ఈసారి చాలా ముందుగా చేస్తుంది గవర్నమెంట్. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం. హలో, వెల్కమ్ టు మోడల్ ఐడియాస్. యు ఆర్ వాచింగ్ మోడల్ ఐడియాస్ రాజేంద్ర బోల్లా యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ డీసెట్ 2024 నోటిఫికేషన్స్ రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఇక్కడ csc.ap.gov.in ఇది దీని యొక్క వెబ్సైట్. ఇక్కడ నుండి మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అవుతుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి 750 రూపాయలు మనకు ఫీ పెట్టారు. ఈ ఫీ ద్వారా మనం ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీ ప్రాసెస్. తర్వాత మీ ఫోటో అవి డిక్లేర్ చేయండి. ఇప్పుడు మీకు ప్రధాన సమస్యలు ఏంటంటే, సార్ దీనికి ఏం సిలబస్ ఉంటుంది, ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఏం బుక్స్ ప్రిపేర్ కావాలో, మెటీరియల్ ఎక్కడ దొరుకుతాయి, కోచింగ్ సెంటర్స్ ఏమైనా ఉంటాయా, సో ఎవరు ఎలిజిబుల్, ఇవన్నీ విషయాలు నేను 1 by చెప్తా. దెన్ బీ కేర్ఫుల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఎగ్జామినేషన్ ఈజ్ ఫర్ ఇంటర్మీడియట్ పూర్తయిన వాళ్ళు ఇది చేయొచ్చు ఓకేనా. అయితే ఈ ఎగ్జామ్ డేట్ వచ్చేసి మనకి 24 ఉన్నది కాబట్టి సమయం మనకి 2.5 గంటలు టైం ఉంది. ఈ 2.5 గంటలలో మనకి ఉండేటువంటి సిలబస్ ఏంటో చెప్తాను. ఈలోపు మనకి ఇక్కడ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అంటే బీసీలు కానీ ఓబీసీ కానీ 50 మార్క్స్ తెచ్చుకోవాలి. అంటే కంపల్సరీ చాలా స్ట్రిక్ట్ అనమాట. ఆ తర్వాత ఎస్సీ ఎస్టీ అయితే మామూలుగా 45. ఇక వీటికి సంబంధించిన మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఓకేనా. ఎస్సీ ఎస్టీ వీళ్ళు కనుక కాకపోతే ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం చూసుకున్నట్టయితే ఫర్ దిస్ సీట్స్ ద డైట్ కేటగిరీ బి అండ్ సి సీట్స్ ఆఫ్ దట్ ప్రైవేట్ ఎలిమెంటరీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్, అది గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా కానీ ఎగ్జామ్ గవర్నమెంట్ ద్వారానే జరుగుతుంది కాబట్టి సో ముందుగా ఇంటర్మీడియట్ ఎగ్జామ్ అనేది పాస్ అయి ఉండాలి. అంటే రిజల్ట్ ఇక్కడికి వచ్చి ఉండాలి. ప్లస్ ఇంటర్లో 500 మార్క్స్ పొంది ఉండాలి. 50% అంటే నథింగ్ బట్ కంపల్సరీగా 500 కంటే పైన ఉండాలి. ఒకవేళ ఎస్సీ ఎస్టీలు షెడ్యూల్ కులాలు కనుక అయితే వాళ్ళకి 45 అంటే 450 మార్కులు ఇంటర్లో వచ్చినా పర్లేదు ఓకేనా. ఇక ఎలిజిబిలిటీ సబ్జెక్ట్స్ వైజ్ అలాట్మెంట్ సీట్స్ ఇక్కడ ఏం చేస్తారు అంటే, దీంట్లో సీట్ రావడానికి ఏం చేస్తారంటే, మ్యాథమెటిక్స్లో ఒకవేళ ఇద్దరికి సమానమైన మార్కులు వచ్చినప్పుడు ఇక్కడ మనకు ఉండే సిలబస్ 100 మార్క్స్ కాబట్టి ఈ 100లో మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్ ఓకేనా, బయాలజికల్ సైన్స్, ఆ తర్వాత సోషల్ స్టడీస్ వీటిని లెక్కలోకి తీసుకొని కేటాయించడం జరుగుతుంది అనమాట. అండ్ ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 17 ఇయర్స్ కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే ఇది 17 ఇయర్స్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సంబంధించింది అంటే పూర్తయి ఉండాలనే నిబంధన కూడా ఇక్కడ ఉన్నది చూసుకోవాలి. నెక్స్ట్ మెథడ్స్, దీంట్లో మనకి టెస్ట్ సిలబస్ గురించి మనం డిస్కస్ చేసుకున్నట్టయితే టోటల్గా ఈ ఎగ్జామ్ అనేది మనకి ఎంతగా ఉంటుంది, ఎక్కడ నుండి ఎక్కడిగా ఉంటుందంటే, అసలు ఇందులో 100 మార్క్స్, ఇందులో పార్ట్ ఏ పార్ట్ బి 2 ఉంటాయి. పార్ట్ ఏ 60 మార్క్స్, పార్ట్ బి 30 మార్క్స్ మనకు ఉండేది. ఈ విషయంలో మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ యొక్క టీటీసీ అనేది ఎవరు చేస్తారు అంటే, ఎవరైతే ప్రభుత్వ స్కూళ్ళల్లో 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు చదువు చెప్పాలి అనుకుంటారో 1 to 5th ఓకేనా. సో అలాంటి వాళ్ళు ఈ యొక్క కోర్సును చేయొచ్చు అనమాట. అంటే వీళ్ళని ఎస్జిటీలు అంటారు ఉద్యోగం వచ్చిన తర్వాత. ఇప్పుడు మొన్న మధ్య వచ్చిన సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఓకేనా, ఎస్జిటీలు మాత్రమే, ఎస్జిటి ఉద్యోగాలకి టీటీసీ వాళ్ళు మాత్రం అర్హత ఉన్నది. ఇంతకుముందు బీఈడి వాళ్ళు రాసేవాళ్ళు, కానీ ఇప్పుడు లేదు కాబట్టి ఈ పోస్టులకి మళ్ళీ డిమాండ్ పెరిగింది. ఈ యొక్క కోర్సుకి హై డిమాండ్ పెరిగింది. ఇందులో మొదలుగా మనకు వచ్చేసి పార్ట్ ఏలో మనకి 5 క్వశ్చన్స్ వస్తాయి. టాపిక్ వచ్చేసి మనకి టీచింగ్ ఆప్టిట్యూడ్ అని ఉంటుంది. దీనికి 5 క్వశ్చన్స్, 5 మార్క్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ పేపర్. ఇంటర్మీడియట్ ఎంపీసీ బైపీసీ ఈసీ మీరు ఎవరైనా కానీ దీనికి ఈ కోర్స్కి అప్లై చేసుకోవచ్చు ఓకేనా. సో ఇందులో టీచింగ్ ఆప్టిట్యూడ్ సంబంధించి 5 మార్కులు క్వశ్చన్స్ ఉంటాయి. అంటే దీంట్లో ఒక టీచర్ క్లాస్కి వెళ్ళాలంటే, మంచిగా చదువు చెప్పాలి అంటే అతను తన చేతిలో ఏం తీసుకెళ్ళాలి అంటే, ఒక చాక్ పీసు లేదా టెక్స్ట్ బుక్ లేదా టీఎల్ఎం, లేకపోతే ఏంటిది చేతిలో పిల్లలు కొట్టాల్సినటువంటి కట్టె,
ఇట్లా ఆప్షన్స్ ఇస్తాడు. ఇందులో 4 ఆప్షన్లో కరెక్ట్ అయ్యేది. ఇకపోతే 5 మార్కులు ఇంగ్లీష్ పైన వస్తాయి. ఇంగ్లీష్కి 5 మార్కులు ఉంటాయి. నెక్స్ట్ తెలుగు వచ్చేసి మళ్ళీ మనకి 5 క్వశ్చన్స్ 5 మార్క్స్కి ఉంటాయి. ఆ తర్వాత వచ్చేసి ఆప్టెడ్ లాంగ్వేజ్, మనం ఇక్కడ ఇంకా అడిషనల్ ఇంకొక లాంగ్వేజ్ తీసుకోవాల్సి వస్తుంది. తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, దీనిపైన మళ్ళీ ఇంకొక 10 మార్కులు వస్తుంది. ఓకేనా. అటు తర్వాత మ్యాథమెటిక్స్ 10 క్వశ్చన్లు 10 మార్కులు, సైన్స్ 10 క్వశ్చన్లు 10 మార్కులు, సోషల్ స్టడీస్ 10 క్వశ్చన్లు 10 మార్కులు. సో ప్రోలుగాలుగా 5, 5, 10, 15, 20, 30, 40, 50, 60. సో 60 మార్కుల సిలబస్ ఇది. నెక్స్ట్ మళ్ళీ 40 మార్కులకు వచ్చేసి ఎవరైతే బైపీసీ బేస్డ్ విద్యార్థులు ఉంటారో వాళ్ళకి ఫిజిక్స్ నుండి కెమిస్ట్రీ నుండి 20, అంటే ఎంపీసీ బైపీసీ బేస్డ్ అలా తీసుకునే వాళ్ళకి బైపీసీ బేస్డ్ అయితేనేమో బయాలజీ బాటనీ వస్తుంది. నెక్స్ట్ సోషల్ స్టడీస్ వాళ్ళు అయితేనేమో హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ ఇలాంటి క్వశ్చన్స్లలో 40 క్వశ్చన్లు వస్తాయి. అంటే వీళ్ళు ఏది వాళ్ళ ఇంటర్ డిగ్రీ చూజ్ చేసుకుంటే దాన్ని బట్టి వస్తాయి. ఎందుకంటే కామన్ క్వశ్చన్ పేపర్ కాదు ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు సిఈసి వాళ్ళకి బయాలజీ క్వశ్చన్స్ వస్తే చేయలేరు. అలా అని చెప్పేసి ఎకనామిక్స్, హిస్టరీ అనేది మ్యాథ్స్ పిల్లలకి, బయాలజీ పిల్లలకి వస్తే చేయలేరు. కాబట్టి ఇక్కడ చేంజ్ అనేది జరుగుతూ ఉండదు. సో ఇక వెయిటేజ్లో మ్యాథమెటిక్స్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ అట్లా చూస్తారు. ఓకేనా. ఇక ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్, సెకండ్ ఇయర్ మ్యాథ్స్ దీనికి సంబంధించింది. ఫిజికల్ సైన్స్ సిలబస్ అంతా కూడా మనకి 1 to 6th to 10th వరకు ఉండేటువంటి సిలబస్. తర్వాత ఇక్కడ ఇంటర్మీడియట్ సిలబస్ అంటే ఈ పార్ట్ ఏలో ఉండేటువంటి జనరల్ సైన్స్, మ్యాథమెటిక్స్ ఇదంతా కూడాను అప్ టు 10th క్లాస్ లోపల ఉన్న పడ్డది. కానీ ఈ 40 మార్క్స్ అనేది మాత్రం ఇది కంపల్సరీగా ఇంటర్మీడియట్ సిలబస్ అనమాట. అంటే ఇక్కడ ఎంపీసీ విద్యార్థులు అయితే ఇది సెలెక్ట్ చేసుకోవాలి, బైపీసీ విద్యార్థులు అయితే ఇది సెలెక్ట్ చేసుకోవాలి, సోషల్ విద్యార్థులు, కామర్స్ విద్యార్థులు అయితే ఇది సెలెక్ట్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో ఎవరిది ఆప్షన్ వాళ్ళకు ఉంటుందన్నమాట. వాళ్ళు దాని ప్రకారం 40 మార్కులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి ఇది ఓఎంఆర్ బేస్డ్ క్వశ్చన్ అయితే మల్టిపుల్ చాయిస్తోని కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెట్టచ్చు కూడా. గవర్నమెంట్ ఎట్లా ఆలోచిస్తే అట్లా అన్నమాట. సో దీంట్లో మీకు ఎగ్జామ్ రాసిన తర్వాత 100 మార్కులకి మంచి మార్కులు వస్తే అప్పుడు మీకు సీట్ రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ సీటు ఇది ప్రైవేట్ కాలేజీలలో ప్లస్ గవర్నమెంట్ కాలేజీలో రెండింటిలో ఉంటాయి కాబట్టి చాలా తక్కువ సీట్లు ఉంటాయి. ఇక్కడ డిమాండ్ హైగా ఉన్నది. సో ఇది ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. మీకు అప్లై చేసిన తర్వాత డబ్బులు కట్ అయ్యి మళ్ళీ మీకు రెస్పాన్స్ రాకపోతే లేదా ఏదైనా ఇబ్బంది అయితే ఇక్కడ కనిపించే ఈ యొక్క కాంటాక్ట్ నెంబర్లో మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. సో దీనికి మీరు మీ యొక్క నెంబర్ని పెట్టవచ్చు అన్నమాట, మీ క్వైరీస్ని. ఇక 750 రూపీస్ అందరికీ ఉంది. ఇందులో ఎలాంటి తక్కువ డబ్బులు అనేది అయితే ఏం పెట్టలేదు. ఎస్సీ, ఎస్టీ అది అని మనకి ఇక్కడ ఏం కనబడతలేదు. ఎగ్జామినేషన్ ఫీ అండ్ డైరెక్ట్ అన్నాడు కాబట్టి మనం దీన్ని కట్టాల్సిందే. ఓకేనా. ఆ తర్వాత వచ్చేసి మీరు ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత సిలబస్ తీసుకొని మీరు చదువుకోవచ్చు. ఇకపోతే డీసెట్లో మీకు ఉండేటువంటి సిలబస్ అంతా కూడా ఇంటర్మీడియట్ క్లియర్ చేశాడు. ఇంటర్మీడియట్ కాబట్టి దాన్ని కొంచెం బలంగా చదివితే సరిపోతుంది. బయట మెటీరియల్ వచ్చేసి విజేత కాంపిటీషన్ బుక్ అవైలబుల్ ఉన్నదండి. మీరు ఎక్కడైనా మీ దగ్గరలో లోకల్ ఉన్న బుక్ స్టాల్ అడిగితే విజేత కాంపిటీషన్ నోట్బుక్ అంటే ఇస్తారు. సో దాన్ని బట్టి మీరు అప్లై చేసి తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు ఏం చక్క చదివి ఎగ్జామ్ రాయండి. ఒకవేళ మీకు కనుక 20 సంవత్సరాల వరకు మీకు జాబ్ కావాలనుకుంటే గవర్నమెంట్ జాబ్ ఇది ద బెస్ట్ ఆప్షన్. తొందరగా ఉద్యోగం సాధించవచ్చు. టీచర్ ఉద్యోగం అనేది ఇప్పుడు టీటీసీ వాళ్ళకి ఉన్నది కాబట్టి ఇది మీకు చాలా ప్లస్ అయితే అవుతుంది. ఓకేనా. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను క్వశ్చన్స్ అడగచ్చు. సబ్స్క్రైబర్లు అడిగే ప్రతి ప్రశ్నకి ఐఎమ్ రెడీ టు గివ్ దట్ ఆన్సర్. ఓకేనా. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.